ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ దినము దేవుని వాగ్దానము చదువుకున్నాము. నెహెమీయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరుడైన హనన్యాకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు అని రాయబడింది. చూడండి, ఇక్కడ ఒక భక్తుడున్నాడు. అతని పేరు ఏంటంటే అనన్య. అనన్య అని రాయబడింది. అనన్య కోటకు అధిపతి అయిన అనన్యాకును కోటకు అధిపతి అంట. అతను మొదట ఏందున్నదంటే అతను కోటకు అధిపతిగా చేసిండట దేవుడు. మళ్ళీ ఏం చెప్తుండ్రు, యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. యెరూషలేము ఎవరు? దేవుని సంఘం, లేకపోతే దేవుని ఏర్పరచబడిన స్థలము. అది యెరూషలేము పైన అధికారం ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చిండు? అనన్యాకు. చూడండి, ఇంకా కూడా రాయబడింది, అనన్య నమ్మకమైన మనుషుడు అని రాయబడింది. అనన్య ఎలాంటి వాడంట? నమ్మకమైన మనుషుడంట. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయము కలిగిన వాడంట. చూడండి, అలాంటి సాక్ష్యం ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఈ అనన్యాకి ఇస్తున్నాడు. అయితే దేవుని ఎదుట ఈ అనన్య ఎలాంటి వాడంట? భయము కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇంకేమంటట, అతను యెరూషలేము పైన అధికారం ఇచ్చిందంట. యెరూషలేము పైన అధికారము ఎవరికి ఇస్తాడు? ఎంత నమ్మకంగా ఉంటే ఇస్తాడు. అలాంటి నమ్మకం కలిగిన మనిషినికి దేవుడు ఏమిస్తుండు? సాక్ష్యం ఇస్తుండట, నమ్మకమైన మనుషుడు అని రాబడింది. అందరికంటే ఎక్కువగా భూమి మీద చాలా మంది ఉన్నారంట. అంతమంది కన్నా ఎక్కువగా ఇతడు దేవుని ఎదుట భయము కలిగిన వాడు. నువ్వు దేవునికి భయపడుతున్నావా? ఓ సహోదరుడా, సహోదరి, ఈ అనన్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవునికి భయపడుతున్నావా? అదే పేరు నీకు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడని, నమ్మకమే కలిగిన వాడని పేరు నీకు వస్తుందని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకొక వ్యక్తి గురించి చూసుకున్నాము. అదే నెహెమీయా గ్రంథంలోనే 9వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో, దేవా అబ్రహాము యెహోవా అబ్రహాము ఏర్పరచుకొనిన అబ్రహాంని ఏర్పరచుకున్నాడంట. చూడండి, యెహోవా అబ్రహాంని ఏర్పరచుకున్నాడంట. ఇంకొకటి ఏం రాస్తుంది చూడండి, దాని కింద రాస్తుంది చూడండి, అతడు అబ్రహాంకు పేరు పెట్టినవాడు నీవే అని రాయబడింది. 8వ వచనంలో, అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగిండట. దేవుడు ఏమని ఎరిగిండట? అతడు నమ్మకమైన మనసు గలవాడంట. ఎవరు? అబ్రహాము ఎలాంటి వాడంట? నమ్మకమైన మనసు గలవాడంట. చూడండి, అతడంట ఆ దేశమునకు, కింద రాస్తుంది, దేశమునకు అతని సంతతి వారికి ఇచ్చినట్టు అతనితో నిబంధన చేయువాడవు నీవే. చూడండి, అతనికి అంట ఆ దేశముని ఇచ్చుటకు అతనికి నిబంధన చేసిన వాడవు యెహోవా నీవే అంటున్నాడు. ఎందుకంటే నమ్మకమైన కలిగిన వాడు. ఎవరు అంటే అబ్రహాము. చూడండి, అక్కడ అనన్య నమ్మకమైన వాడని రాసింది. ఇక్కడ అబ్రహాము నమ్మకము కలిగిన మనసు కలిగిన వాడంట. దేవుడు ఎరిగిండట. నిన్ను కూడా అలాంటి మనసు నీ దగ్గర ఉన్నదా లేదా అని చూడండి. ఆ అబ్రహాము ఎలాంటి, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగిండట దేవుడు. అయితే నువ్వు నన్ను కూడా ఆ దేవుడు ఎరగాలి. ఎట్లాంటి ఎరగాల? ఇతను కూడా నమ్మకమైన భూమి మీద నమ్మకమైన మనుషుడు అని దేవుడు ఎరిగేవారుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో చోట్ల రాసింది చూడండి, కింద రాసింది, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5-6లో రాసింది చూడండి, ముందు చెప్పబోయే సంగతులకు సాక్ష్యముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండేను. ఇల్లంతట్లో ఎట్లున్నట? మోషే పరిచారకుడై ఉండి, మోషే ఎలాంటి వాడంట? దేవునికి పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకము గలవాడుగా ఉన్నాడంట. నమ్మకంగా దేవుడిచ్చినది నమ్మకంగా చేసుకునేవాడుగా, దేవుడు ఏదైతే చెప్పిండో అది నమ్మకంగా తన పరిచర్య చేసుకొని వెళ్తూ నమ్మకంగా
వెళ్తున్నాడు. అలాంటి ఓ సాక్ష్యము ఈ మోషే కలిగి ఉన్నాడు. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకొక జాగలు రాస్తుంది. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము 4వ వచనంలో రాస్తుంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. ఈ దానియేలు ఎలాంటి వాడంట? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. చూడండి, ప్రధానులలో అధిపతులలో ప్రకృతి నొందినవాడేను ఉండేను. ప్రకృతి నొందినవాడు అధికారులలో ప్రధానులలో ప్రకృతి నొందినవాడేను గనుక రాజ్యమంతటి మీద అతనికి నియమించబడేనని రాజు ఉద్దేశించెను. అతను నియమించిండంట. ఆ రాజు అతనికి నియమించినట. రాజ్యమంతటి మీదకి అతన్ని ఏం చేసిండట? నియమించాను, రాజుగా నియమించాను. ఎందుకు? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట ఈ దానియేలు. చూడండి, కింద రాస్తుంది. చూడండి, 4వ వచనంలో, అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి ఈ తగిన హేతువుని కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకమైన నేరమును అని ఏ తప్పు అయినను చెయ్యగలవాడు కాడు అని కనుక దానియేలులో తప్పైనదులో లోపమైనను కనుగొనలేకపోయారు. చూడండి, దానియేలు నమ్మకమైన వాడ ఎరిగాను అంటారు. చూడండి, ఆయన మీద ఒక తప్పు మోపాలని, ఏ తప్పు దొరుకుతుందేమో అని చూసిరని, కానీ ఏ తప్పు దొరకలేదంట దానియేలు. అలాంటి పేరు రాసిన. చూడండి, ఒక మాట చెప్పాలంటే ఈ నలుగురు గురించి జ్ఞాపకం చేసిండు. అననీయ దేవుని ఎదుట భయము కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడని ఎరిగిండంట దేవుడు. నమ్మకమైన మనసు వాడు అనేకులకు తండ్రిగా ఉంటాడని ఎరిగినాడంట. సరే, మోషే పరిచారకుడని దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా ఉన్నాడని దేవుడు ఎరిగినాడట. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఇతను రాజ్యపాలన ఇచ్చేసిండంట. ఆ రాజు అతనికి రాజ్యపాలన ఇచ్చేసిండట. ఎందుకు? ఇతను నమ్మకస్తము కలిగిన వాడుగా ఉన్నాడని, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడని నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ మనం పోగొట్టుకునే వారంగా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించే, నేను ఎందుకు అలా ఉండకూడదు? ఆయన పట్ల ఆయన ఇచ్చిన నమ్మకతం, లేకపోతే ఆయన ఇచ్చిన ఆ దేవుని ఇంతట్లో భయభక్తులు కలిగిన వారుగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఒక్కసారి దేవుని ఇంట్లో పరిచారకులుగా ఎందుకు ఉండలేకపోతున్నాము? దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించి మనం కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా ఉండామా? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు అది జ్ఞాపకం చేసుకొని నేను కూడా అలా ఉంటానని తీర్మానం చేసుకొని దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం మన హృదయంలో పనిచేయును గాక. ఆమేన్.